హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను మీకు చెప్పబోయే వ్యక్తి పేరు చార్లీ చాప్లిన్. ఈయన ఒక గొప్ప హాస్య చక్రవర్తి. అయితే చార్లీ చాప్లిన్ ఒక అద్భుతమైన విభిన్నమైన కళాకారుడు, హాస్య చక్రవర్తి. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్యోత్ప్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు, ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని రచయిత, చక్కని గాయకుడు కూడా. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు ఈయన. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. చార్లీ చాప్లిన్ దయార్ద్ర హృదయుడు, అందానికి ఆరాధకుడు. ఒక్క మాటల్లో చెప్పాలంటే అతను ప్రపంచ అద్భుతాల్లో ఒకడు. ఇక చార్లెస్ చాప్లిన్ బాల్యం గురించి తెలుసుకుందాం. చార్లెస్ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించాడు. అతని తల్లి పేరు హన్నా. ఆమె స్పానిష్ ఐరిష్ వంశం నుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచ్ యాదు వంశీయుడు. తల్లిదండ్రులు ఇరువురు వృత్తిరీత్యా నటులు. వారి ప్రదర్శనలు వాడేవిల్ అనే తరహాకి చెందినవి. అంటే ఆట పాట హాస్యంతో కూడిన చౌ చౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లాండులో మ్యూజిక్ హాల్స్గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడేవిల్ ప్రదర్శనలు జరిగేవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలిచ్చి డబ్బు గడించేవారు. కానీ అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకి ఆమె మతి చలించి ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. అయితే తరువాత చార్లెస్ చాప్లిన్ యొక్క రంగస్థలం గురించి తెలుసుకుందాం. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ 3 ఏళ్ల వయసులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరిచాడు. 5వ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజ్ మీదకి ఎక్కి పాట పాడాడు. క్రమంగా నటవృత్తిలో ప్రవేశించాడు. కానీ వేషాలు వరుసగా దొరికేవి కావు. 10-11 ఏళ్ల వయసు వచ్చే వరకు అతని జీవితం చాలా దుర్భరంగా గడిచింది. కూలీ నాలీ చేసి పొట్ట పోసుకునేవాడు. మార్కెట్లోనో పార్కులలోనో పడుకునేవాడు. కానీ క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి ఫ్రమ్ రాగస్ టు రిచెస్ అనే నాటకంలో, మరొకటి షెర్లాక్ హోమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆఫీసు బోయ్ వేషం. 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. మంచి భవిష్యత్తు ఉందని అందరూ అనేవారు. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910 నుంచి 1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించేవాడు. అక్కడ అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మార్క్ సెనెట్. అతను కిస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలనచిత్ర నిర్మాత. అప్పటికే అతడు ఎన్నో కామెడీలు నిర్మించేవాడు. అప్పటికి స్టేజి మీద వారానికి $50 జీతం పుచ్చుకుంటున్న చాప్లిన్ను వారానికి $150 తన సినిమాలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కిస్టోన్ చిత్రాలలో నటించాడు. మూగ సినిమాల చక్రవర్తి చాప్లిన్ మొదటి వన్ రీలు సినిమా 1914 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైనది. రెండవది ఆ పిదప 5 రోజులకే ఫిబ్రవరి 7వ తేదీన, మూడవది ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైనవి. ఆ ఏడాది 1914లో అతనివి మొత్తం 35 వన్ రీల్, 2 రీల్ చిత్రాలు విడుదలైనాయి. అంటే సగటున సుమారు 10 రోజులకొకటి చొప్పున. ఒక ఏడాది గడిచేసరికి 1915లో ఎస్ఎన్ అనే కంపెనీ వారు వారానికి $1240 జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1916 నుంచి 1917 సంవత్సరాలలో మ్యూచువల్ అనే కంపెనీ వారు చాప్లిన్ను వారానికి $10,000 జీతానికి తీసుకున్నారు. ఆ రోజులలో హాలీవుడ్ అంత జీతం తీసుకునే నటుడు, అంత డిమాండ్ ఉన్న నటుడు మరొకడు లేడు.
1916 నుంచి 1917 సంవత్సరాల నాటికి, అంటే సినిమాలలో ప్రవేశించిన 2-3 ఏళ్లకే చాప్లిన్ పేరు ప్రపంచమంతా ఎంతో మారుమోగిపోయిందంటే 1918లో ఫస్ట్ నేషనల్ సర్క్యూట్ అనే కంపెనీ వారు అతడిని 18 నెలలలో 8 చిత్రాలు తీసిపెట్టమని $10 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తరువాత 1923 ప్రాంతాలలో చాప్లిన్ స్వయంగా ఒక సినిమా కంపెనీ స్టూడియో స్థాపించి సొంతంగా చిత్రాలు తీయడం ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత సుమారు 30 ఏళ్లలో 9 చిత్రాలు మాత్రమే తీశాడు. వాటిలో ఆఖరిది ఏ కింగ్ ఇన్ న్యూయార్క్, ట్రంప్ దేశాద్రి మర్రి కొత్త అవతార సంహరించు. ప్రధానంగా హాస్య నటుడైన హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని, ఒక సార్వజనీయతను అతడు తన చిత్రాలలో సాధించాడు. పాంటో క్లోనింగ్, మైమింగ్, బెర్లెక్స్, పేరడీ, స్లాప్ వీటన్నింటినీ అతడు మాస్టర్ చేశారు. ఒక చిత్రమైన బ్రష్ లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకి కర్ర, వంకర టింకర నడక ఇవి అతని సరంజామా. తనకు తాను ఒక ట్రంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రంప్ అంటే దేశాద్రి మర్రి, ఇవాళ ఇక్కడ ఉంటాడు. ట్రంప్ అంటే దేశాద్రి మర్రి, ఇవాళ ఇక్కడ ఉండదు, రేపు మరో చోట. అతడికి ఊరు పేరు లేదు. అన్ని ఊర్లు అతనివే, అన్ని పేర్లు అతనివే. ఆదిమ కాలంలో ప్రకృతి శక్తుల ముందు మానవుడు నిస్సహాయకుడిగా బితుకుమంటూ ఉండేవాడు. అలాగే ఆధునిక కాలంలో పెట్టుబడిదారీ సమాజపు యాంత్రిక నాగరికతతో సామాన్య మానవుడు నిస్సహాయకుడిగా ఉండిపోతున్నాడు. ఈ అల్పమావుడి ద్వారా, అల్పజీవి పాత్ర ద్వారా సమకాలిక సమాజం మీద చాప్లిన్ నిశితమైన వ్యాఖ్యానం చేశాడు. అతని చిత్రాలు చాలా వాటిలో ఆటోబయోగ్రాఫికల్ లక్షణాలు కనిపిస్తాయి. సొంత పర్సనాలిటీ ప్రొజెక్షన్ కనిపిస్తోంది. ట్రంప్ అలాంటి చిత్రం, కిడ్ లాంటి చిత్రం, సిటీ లైట్స్ కూడా అలాంటిదే. సినీ జీవిత చరమ దశల్లో తీసిన లైమ్ లైట్ లో మరొక విధంగా అతని జీవిత కథ కనిపిస్తోంది. విజయపథం. అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హాస్య హావభావాలను, ముఖ కవళికలను, భంగిమలను సృష్టించాడు. వీటిని ఆ తర్వాత కాలంలో చాలా మంది కాపీ కొట్టారు. అతని వేషధారణను కూడా కొందరు అనుకరించారు. ఆ రోజులలో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోనూ ఒక చార్లీ ఉండేవాడు. మన హిందీ సినిమాలలో కూడా ఒక చార్లీ ఉండేవాడు. అయితే చాప్లిన్ నటన కేవలం పాంటోమైమ్ ఆగిపోలేదు. దానికి మానవతావాదమే కొత్త డైమెన్షన్ను కల్పించాడు. ఒక అర్ధశతాబ్దానికి పైగా అతడు దేశాలలో వారిని వయోభేదం, మత వర్గ భేదం లేకుండా నవ్వించాడు. బాధమయమైన జగత్తుల్లో హాస్య జ్యోతిని వెలిగించాడు. ప్రపంచంలోని వెకిలితనాన్ని, మురికితనాన్ని, పిచ్చితనాన్ని, కురుకుతనాన్ని, ఇరుకుతనాన్ని తన చిత్రాలలో చూపించడం ద్వారా వాటిని పారద్రోలడానికి ప్రయత్నించాడు. ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించాడు.